గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బారాషాహి దర్గా రొట్టెల పండుగ బందోబస్తు ఏర్పాట్ల మీద జిల్లా ఎస్పీ సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ బందోబస్తు ఏర్పాట్ల మీద ఎస్పీ అజితా వేజెండ్ల ఐపీఎస్ గారు జిల్లా పోలీస్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్ దగ్గర సమీక్ష చేశారు. కులమతాలకు అతీతంగా నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక పండుగకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ఇలాంటి అంశాల మీద సమగ్రంగా సమీక్షించారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి సిహెచ్ సౌజన్య గారు రొట్టెల పండుగ బందోబస్తులో పాల్గొనే ఇన్ఛార్జ్ అధికారుల వివరాలు, వారి విధులు, నిర్వహించాల్సిన ముఖ్యమైన బాధ్యతలు ఎస్పీ గారికి వివరించారు. నెల్లూరు టౌన్ ఏఎస్పీ శ్రీమతి దీక్ష ఐపీఎస్ గారు, దర్గామిట్ట పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్హెచ్ఓగా ఉన్న నవపేట సిఐ గారు పీపీటీ ద్వారా బందోబస్తు సెక్టార్ల వారీగా ఫోటోగ్రఫీ, భద్రతా ఏర్పాట్లను కూడా వివరించారు. రూరల్ డీఎస్పీ శ్రీ ఘటంనేని శ్రీనివాసరావు గారు కసుమూరు దర్గా, ఇందుకూరుపేట అలాగే కృష్ణపట్నం పరిధిలోని బీచ్ ప్రాంతాల్లో చేపట్టనున్న బందోబస్తు ఏర్పాట్లను కూడా తెలియజేశారు. ఇక అదేవిధంగా సౌత్ ట్రాఫిక్ సిఐ గారు సమగ్ర ట్రాఫిక్ సెక్యూరిటీ ప్లాన్, కట్ ఆఫ్ పాయింట్లు, పార్కింగ్ జోన్లు, నోటీస్ బోర్డులు, ఆర్టీసీ సమన్వయం, ప్రెజర్ పాయింట్ల నిర్వహణ మీద పీపీటీ ద్వారా ఎస్పీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక ఎస్పీ గారు పోలీసు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక దర్గా ప్రాంగణం అలాగే పరిసర ప్రాంతాల్లో ఉండాల్సినటువంటి భద్రతాపరమైన చర్యల మీద కూడా ఈ సమీక్షలో చర్చించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ, డ్రోన్ సర్వేలెన్స్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు, ప్రత్యేక పార్కింగ్ జోన్లు, నోటీస్ బోర్డుల ఏర్పాటు, క్యూఆర్టీ టీమ్స్, బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ వినియోగం మీద కూడా చర్చించారు. వీటన్నిటితో పాటు సెక్టార్ల వారీగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. ఇక మిస్సింగ్ పిల్లల గుర్తింపు కోసం ఐడి ట్యాగ్స్ వినియోగించాలని, వృద్ధులు అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన భక్తులకు ఘాట్ ప్రాంతంలో రొట్టెల మార్పిడి సమయంలో పోలీసు సేవాదాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని కూడా సూచించారు. ఈ ఘాట్ ఏరియా అలాగే బోటింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బందోబస్తులో పాల్గొనే సిబ్బందికి వసతి అలాగే భోజన సౌకర్యాలు సక్రమంగా ఏర్పాటు చేయాలని సూచించారు. గంధం ఊరేగింపు, క్యూ లైన్ల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ ఏవి అప్పారావు గారు, ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాలరావు గారు, ఏఆర్ డిఎస్పీ చంద్రమోహన్ గారు, హోంగార్డ్ యూనిట్ డీఎస్పీ రామకృష్ణ గారు, టౌన్, రూరల్ అలాగే L&O ఇన్స్పెక్టర్లు, సంబంధిత అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.